ఎగ్గుతోని మంచి రుచిగా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకునేసి ఇలా కాస్త వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కరివేపాకు కూడా వేసి ఇలా దీన్ని బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు కూడా వేసి దీన్ని కాస్త అలా మిక్స్ చేసి టమోటాలు కూడా వేసుకునేసి ఇలా బాగా మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కాస్త కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా దాంట్లో వేసేసి ఇలా కలుపుతూ బాగా ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడిగుడ్లని ఇలా కొట్టి దాంట్లో పోసుకోవాలి. కొట్టి పోసేటప్పుడు పెంకులు రాకుండా జాగ్రత్త పడాలి. ఇలా కొట్టిన తర్వాత కాసేపు అలా కుదురుకొని ఇలా బాగా తిరిగేసుకుంటూ మంచి గడ్డలుగా దీన్ని బాగా వేగనివ్వాలి. ఇందులో పచ్చి వాసన అనేది రాకుండా, నీసు వాసన అనేది రాకుండా బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా తిరిగేసి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లాక కాస్త అలా తిరిగేసుకునేసి వేడి వేడి అన్నం, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా సూపర్.